సంధ్యా థియేటర్‌లో జరిగినటువంటి సంఘటన ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమని ఒక ఊపు ఊపేసింది. ముఖ్యంగా ఈ యొక్క సంఘటన వల్ల అటు అల్లు అర్జున్ కుటుంబం సఫర్ అవ్వడమే కాకుండా, ఒక కుటుంబం రోడ్డున పడింది. ఇవన్నీ కూడా అనుకోకుండా జరిగిన సంఘటనే అయినా సినిమా పరిశ్రమ ఇప్పుడు పూర్తిగా బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఎఫ్‌డీసీ చైర్మన్ 'దిల్ రాజు' అయ్యాడు కాబట్టి, ఇప్పుడు 'దిల్ రాజు' కూడా 'గేమ్ చేంజర్' లాంటి పెద్ద భారీ బడ్జెట్ సినిమాలు తీస్తాడు కాబట్టి, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో బెనిఫిట్ షోలు నిషేధాలు, అలాగే టికెట్ ధరలు కూడా పెంచమని చెప్పడంతో ఇప్పుడు బడా నిర్మాతలందరూ కూడా తలలు బాదుకుంటున్నారు. ఎందుకంటే ఈ బెనిఫిట్ షోల ద్వారా, అలాగే టికెట్ ధరల పెంపకం ద్వారా మాత్రమే వీళ్ళు డబ్బులు మొదట గుంజుకుంటారు మొదటి వారం అంతా కూడా. ఇప్పుడు ఈ 2 లేకపోతే ఇది చాలా తీవ్రమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా అల్లు అరవింద్ లాంటోళ్ళు బాధపడేదేంటంటే, ఈ బెనిఫిట్ షోలకి లేకపోయినా, లేదంటే టికెట్ ధరలు పెంచకపోయినా అది తన కుటుంబం పైన, అంటే తన కొడుకు వల్ల ఇదంతా జరిగిందని, తరువాత ఇదందరికి కూడా, అంటే బడా నిర్మాతలందరికీ, హీరోలందరికీ కూడా ఇది ఎఫెక్ట్ అవ్వడం వల్ల ప్రతిసారి అల్లు అర్జున్‌ని తిట్టుకునే అవకాశం ఉంటది కాబట్టి, ఎలాగైనా సరే 'దిల్ రాజు'తో మాట్లాడి సీఎం రేవంత్ రెడ్డిని కూల్ చేసి ఆ బెనిఫిట్ షోలకి, అలాగే టికెట్ ధరల పెంపకానికైతే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలని అయితే కోరుతున్నారు. ముఖ్యంగా 'దిల్ రాజు' కూడా వచ్చే జనవరి 10వ తారీఖున విడుదల అవ్వబోతున్నటువంటి 'గేమ్ చేంజర్' సినిమా కోసం కూడా ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ప్లాన్ చేశారు. దానికి 10 లక్షల మందితో ఈవెంట్‌ని ప్లాన్ చేశారు. దానికి అనుమతితో పాటు బెనిఫిట్ షోలకి, అలాగే టికెట్ ధరలకి అనుమతి కావాలని సీఎం రేవంత్ రెడ్డిని అడగడానికైతే ఈరోజు ఉదయం 10 గంటలకైతే మీటింగ్ ఏర్పాటు చేశారు. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రస్తుతానికైతే కూల్ అయ్యారు. బట్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.